ఉగాది రోజు నుంచి ప్రారంభమయ్యే ఈ లలితా నవరాత్రులు మన జీవితాన్ని మార్చే దివ్యమైన కాలం. ఈ 9 రోజులు భక్తితో పాటిస్తే మీ కష్టాలు తొలగిపోతాయి, అదృష్టం మీవైపు తిరుగుతుంది, మీ ఇంటికి ఐశ్వర్యం వస్తుంది. ఇంతటి పవిత్రమైన రహస్యాన్ని మిస్సవ్వకండి, చివరి వరకు వినండి. చైత్రశుద్ధ పాడ్యమి అంటే ఉగాది రోజునే ఈ నవరాత్రులు ప్రారంభమవుతాయి. ఈ సమయంలో ప్రకృతిలో మార్పులు జరుగుతాయి. చెట్లు కొత్త ఆకులతో కళకళలాడుతాయి, పూలు వికసిస్తాయి. కాని మన శరీరంలో శక్తి తగ్గుతుంది. అందుకే ఈ రోజుల్లో పూజలు, ఉపవాసం చేస్తే మన శరీరానికి శక్తి, మనస్సుకు ప్రశాంతత, ఆత్మకు దివ్యశక్తి లభిస్తుంది. ఈ 9 రోజులు అమ్మవారి 9 రూపాలు భూమిపై విస్తరిస్తాయి అని నమ్మకం. ఈ సమయంలో చేసే చిన్న పూజ కూడా 1000 రెట్లు ఫలితమిస్తుంది. అందుకే ఈ నవరాత్రులను సంకల్పసిద్ధికి శ్రేష్టమైన కాలమంటారు. మొదటి రోజు శైలపుత్రి, రెండవ రోజు బ్రహ్మచారిణి, మూడవ రోజు చంద్రఘంట, నాల్గవ రోజు కూష్మాండ, ఐదవ రోజు స్కంధమాత, ఆరవ రోజు కాత్యాయని, ఏడవ రోజు కాలరాత్రి, ఎనిమిదవ రోజు మహాగౌరి, తొమ్మిదవ రోజు సిద్ధిదాత్రి. ఈ రోజే శ్రీరామనవమి కూడా. మొదటి 3 రోజులు కోపం వద్దు, అబద్ధం వద్దు, చెడు మాటలు వద్దు. ఈ రోజుల్లో మన మాటలే ఫలితంగా మారతాయి. 4వ మరియు 5వ రోజుల్లో ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీ ఇంటికి ఐశ్వర్యం వస్తుంది. 7వ రోజు రాత్రి మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపం వెలిగించి ఎర్రటి మందార పూలతో పూజ చేస్తే మీ చుట్టూ రక్షణ వలయం ఏర్పడుతుంది. శత్రువులు దగ్గరికి రావు, గ్రహదోషాలు తగ్గుతాయి. ఓం దుర్గాయై నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఈ మంత్రాలను కనీసం 9 సార్లు జపించండి. మీ జీవితంలో మార్పు తప్పదు. పక్షులకు నీళ్లు పెట్టండి, పేదవారికి దానం చేయండి, ఆవుకు మొదటి ముద్ద పెట్టండి. ఈ చిన్న పనులు పెద్ద పుణ్యమిస్తాయి. ఈ లలితా నవరాత్రులను భక్తితో ఆచరిస్తే మీ భయాలు తొలగిపోతాయి, మీ కోరికలు నెరవేరుతాయి, మీ జీవితం సుభిక్షంగా మారుతుంది. ఇలాంటి డివోషనల్ వీడియోల కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కోరికను కామెంట్లో చెప్పండి. అమ్మవారి ఆశీర్వాదం మీకు తప్పకుండా లభిస్తుంది.